సింహాచలంలో గిరి ప్రదక్షిణ కోసం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. వైభవంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్షంగా అందిస్తారు. దాదాపు 7-8 గంటలు ముగిసింది. దీనికి సంబంధించి ఇప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో ఈ సింహాచలేశని కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణం చేస్తున్నారు. కొంతమంది ఈ దిగువ పావంచా నుంచి కొబ్బరికాయ కొట్టి తమ గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభిస్తారు. లాంఛనంగా ఈ మధ్యాహ్నం 1:30కి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్త బృందాలు సుదూర ప్రాంతాల నుంచి సింహాచలానికి వచ్చి సింహాచలం నుంచి ఈ గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభిస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం BRTS రోడ్లో ఉన్నాం. అడవివరం BRTS రోడ్లో. ఈ రోడ్లో మొత్తం దాదాపుగా ఈ రోడ్డు అంతా పూర్తి స్థాయిలో మనకి నిండిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో అంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు భక్తులు ఈ ప్రాంతాన్ని ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నట్లుగానేమో దేవస్థాన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ గిరి ప్రదక్షిణానికి సంబంధించి పెద్ద సంఖ్యలో భక్తులను మనం చూస్తున్నాము. వీరి అభిప్రాయాలు మనం తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణం గురించి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏ రకంగా మీరు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు? మేము సీతంపేట నుంచి వచ్చామండి. ఇది ఒక నమ్మకం, భగవంతుడి మీద భక్తితో అందరం ఇలా చేస్తున్నాం. మొత్తం ఎంతమంది మీ ప్రాంతం నుంచి వచ్చారమ్మా? అందరూ గ్రూప్ గా చేస్తున్నారా? ఎంత సమయం పడుతుంది? తెల్లవారుజామున అయిపోద్ది అనుకుంటున్నామండి. తెల్లవారు 4-5 అయిపోద్ది. చాలా మంది వచ్చాం. చాలా జనం, లెక్క చెప్పడానికి ఏమీ లేదు. చాలా జనం వచ్చాం. మీరు ఏంటమ్మా, మీరు ఈ గిరి ప్రదక్షిణం ద్వారా మీరు ఏ రకంగా మీ మొక్కు తీర్చుకుంటున్నారు? అంటే ప్రతి సంవత్సరం ఇలాంటి రోజు వస్తుంది అండి ఒక్కొక్కటి. అలాగే అంటే ఈ సంవత్సరం ఇలా నడిచామంటే ఏదో కోరిక, పిల్లలు బాగుపడాలనో, లేదో సంతానం కోసమో, లేదో ఉద్యోగం కోసమో, భార్యాభర్తలు బాగా ఉండడం కోసం. అది ఈ సంవత్సరం క్లియర్ అయితే మళ్ళీ ఈ సంవత్సరం నడుస్తామని ఒకరు అనుకుంటారు. అలాగే పిల్లల కోసం, పిల్లలు కూడా బాగా ఒక స్థాయిలో చూడాలనుకుంటే భగవంతుడు ఇలా నడిచాను కాబట్టి భగవంతుడు నన్ను చూశాడని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అనుకుంటే అన్ని సంవత్సరాలు తిరుగుతారని మా నమ్మకం. మనం ఇప్పుడు చూస్తున్నాం యువకులు, పెద్ద సంఖ్యలో యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూసి ఎక్కడి నుండి వచ్చావు, ఏంటమ్మా నువ్వు చెప్పు, ఎక్కడి నుండి వచ్చావు? మాది పైనాపిల్ అండి. మాది పైనాపిల్. ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం వస్తామండి. బాగా జరుగుతుందండి ప్రతిరోజు. ఇది మనం ఇప్పుడు చూస్తుంది ఈ గిరి ప్రదక్షిణానికి సంబంధించి మనం చూస్తున్నాము. వీరు పెద్ద సంఖ్యలో భక్తులు అంటే పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ గిరి ప్రదక్షిణ అంటే 32 కిలోమీటర్ల పొడవున ఈ మార్గంలోని ఈ ప్రదక్షిణాన్ని పూర్తి చేయాలన్నది తమ లక్ష్యంగా చెప్తున్నారు. ఇక్కడ మనం అంటే వీరు కొంతమంది పాదరక్షలు కూడా లేకుండా మధ్యాహ్నం మండు టెండలో కూడా వీరంతా నడిచిన సందర్భం ఉంది. మొత్తం విశాఖపట్నం నగరంలోని ప్రధాన మార్గాల ద్వారా జాతీయ రహదారి పైన BRTS పైన ఈ 32 కిలోమీటర్ల దూరం తిరిగి ఈ సింహాచలాన్ని చుట్టి వస్తుంది. ఈ సింహాచల గిరి ప్రదక్షిణ ద్వారా తమ మొక్కులను చెల్లించుకోవడం, తమ కోరికలను నెరవేర్చుకోవడం అనేది భక్తులు ప్రధానంగా చేస్తారు. అయితే మనం ఈ సింహాచల గిరి ప్రదక్షిణానికి సంబంధించిన ఇందాకే ఆచార్యవర్యులు చెప్పిన ప్రకారం 32 సంఖ్యకి చాలా ప్రాధాన్యం ఉంది సింహాచలంలో. ఇక్కడ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఎంతో మహత్తు గల. అలాగే ఈ కొండ చుట్టూను పెద్ద సంఖ్యలో అరుదైన వృక్షాలన్నీ కూడాను ఉన్నాయనేసేమో ఆచార్యవర్యులు చెప్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా పురాతనమైన సందర్భం అనేసేమో కూడాను చెప్పడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణాన్ని ఈ రేపు మధ్యాహ్నం వరకు ఇదే జనం ఇదే తరహాలో రద్దీ కొనసాగుతుందనేసేమో దేవస్థానం అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. కెమెరామెన్ CS శ్రీనివాస్తో కూర్మరాజు, ETV న్యూస్, సింహాచలం నుంచి.